రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేసేటప్పుడు ఈసారి వాళ్ళు కనుక గవర్నమెంట్లోకి వస్తే రోహిణి ఫండ్ అని చెప్పి కేవలం స్టార్టప్స్ కోసం 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం అని వాళ్ళ మేనిఫెస్టోలో అనౌన్స్ చేశారు. అలాగే బీజేపీ గవర్నమెంట్ లాస్ట్ 10 years నుంచి కూడా ఈ స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, పిఎంఈజీపీని ఎన్నో స్కీమ్స్ అలొకేట్ చేసింది. ఈసారి కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కనీసం 5,000 కోట్ల నుంచి 10,000 కోట్లు స్టార్టప్స్ మీద ఇన్వెస్ట్ చేస్తామని ప్రామిస్ చేసింది. అంటే చూడండి, సెంట్రల్ గవర్నమెంట్లో కమింగ్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మేము స్టార్టప్స్కి ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామని ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఈ స్టార్టప్స్ కంట్రీ ఎకానమీకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అన్ని రకాల ప్రజలు కూడా ఏ ఫిల్టరు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే ఒక స్టార్టప్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, డబ్బులు వస్తాయి, లేదా చిన్న చిన్న స్టార్టప్స్ మొదలు ఉండే 4-5 ఉద్యోగాలు వస్తాయి అన్న ఆలోచనలో కూడా చాలామంది వర్కౌట్ చేస్తున్నారు. అంటే ఇక మీదట ఇండియాలో స్టార్టప్స్ చాలా అగ్రెసివ్గా పెరుగుతాయి.